నా మొగుడు చూస్తుండగానే ఆయన బాస్తో, ఏ చాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రావణి, నా ఏజ్ 33, చాలా అందంగా ఉంటానని అందరూ అంటారు. నా ఫిగర్ 38, 28, 38, నా సైజులు చాలా పెద్దగా ఉంటాయి. నాకు అంటే పిచ్చి, నాకు రోజు కావాలి. నేను కోవడం చిన్నప్పటి నుండే స్టార్ట్ చేశాను. నా విషయం మా ఇంట్లో తెలియదు. నా ఫిగర్, నా అందం చూసి అందరూ నన్ను కామ దేవత అని అంటారు. నేను చాలా మందితో పడుకున్న, అందులో నా తమ్ముడు ఒకడు. నేను 9 క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఒక లవర్ ఉండేవాడు. అప్పటినుండి నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళు నన్ను తమ్ముడిని వెంట తీసుకుని వెళ్ళమనేవారు. అప్పటినుండి నేను ఎవడి దగ్గరికి ఆయన వెళ్ళేటప్పుడు వాడిని తీసుకువెళ్ళే దాన్ని. వాడికి నా విషయాలు అని తెలుసుకని నేను ఆ విషయాలు ఇంట్లో చెప్పకు, నీకు ఏం కావాలి అన్నా అది ఇస్తా అని చెప్పేదాన్ని. అలా ఒక 3 ఇయర్స్ తరువాత నా తమ్ముడు పెద్దవాడు అయ్యాడు. నాకు ఇంకా కామం కసి పెరిగిపోయింది. నేను రోజు కనీసం 2 మందితోనైనా పడుకునే దాన్ని. మా కాలేజ్ మొత్తానికి నేను ఐటెం గర్ల్ ని. అందరూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని విడిచిపెట్టు మరి నా చుట్టూ తిరిగేవాళ్ళు. నేను మా కాలేజ్లో ఉన్న అందరికీ లవర్ని. ఒక రోజు మా కాలేజ్ ఫేర్వెల్ డే. ఆ రోజు మేము అందరం వేయించుకునే పార్టీ చేసుకున్నాం. నేను ఒక్కదాన్నే, బాయ్స్ 10 మంది ఉన్నారు. నాకు ఒకేసారి అంతమందితో కోవడం అంటే చాలా ఇష్టం. నా కల ఆ రోజు నెరవేరింది. ఆ రోజు రాత్రి మేము అందరం నా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళాము. అప్పుడు నేను మంచిగా శారీ కట్టుకుని లోపల బ్రా ప్యాంటీ వేసుకుని ఆ రూమ్ లోపలికి వెళ్ళాను. అంటే అక్కడ నా మొగుళ్ళు అందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక నేను వెళ్ళగానే అందులో ఒకడు లేచి నా దగ్గరకు వచ్చి, అబ్బదానా, ఇంత అందంగా ఉన్నావు ఏంటే, ఈ రోజు నీకు చుక్కలే నేనా అని నా చీరను ద్రౌపది చీర లగినట్లు లాగేశాడు. అప్పుడు నా చీర మొత్తం కింద పడింది. ఇక అక్కడ ఉన్నవాళ్లు ఊరికే ఉంటారా, అందరూ నా దగ్గరికి వచ్చి నన్ను నలిపేస్తున్నారు. ఇక ఒక్కొక్కడు వాడి బయటకు తీశారు. అప్పుడు ఇక నా మీద వాలిపోయారు. అందరూ అలా బెల్లం చుట్టూ ఈగల్లా నాకేస్తున్నారు. అలా చేసి నైట్ మొత్తం కార్యాలు అయ్యాయి. అలా నా కాలేజీ లైఫ్ మొత్తం ఎంజాయ్ చేస్తూ తిరిగాను. ఒక సిల్క్ స్మిత్ కన్నా నేనే ఎక్కువ. అలా తిరగక నా కాలేజ్ అయిపోయింది. నాకు ఇంట్లో వాళ్ళు పెళ్లి చేద్దాం అని పెళ్లి కొడుకు కోసం వెతకడం మొదలుపెట్టారు. మిగిలింది నెక్స్ట్ పార్ట్. మీకు ఈ స్టోరీ మొత్తం కావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. మొత్తం స్టోరీ ఉంది.